హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్. ఇందులో వచ్చేసి మనకి 6th 7th 8th 9th 10th క్లాస్కి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూస్తేనే మీకు అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి, నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి నోటిఫికేషన్ 6th క్లాస్కి అండ్ 7th to 10th క్లాస్కి అయితే రావడం జరిగింది. 7th to 10th క్లాస్కి అయితే చూద్దాం ఎలా అప్లై చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలో. 6th క్లాస్కి ఆల్రెడీ అయితే వీడియో చేయడం జరిగింది, ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి వెళ్ళి చూడండి 6th క్లాస్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. 7th to 10th అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 7th April 2024 అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 PM to 4 PM ఈ టైంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 12th January 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 22 February 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ క్లాస్ 7th 8th 9th 10th 2024. అప్లయింగ్ ఫర్, మీరు ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు, 7th క్లాస్కా 8th-కా 9th-కా 10th, అది సెలెక్ట్ చేసుకోండి. నేమ్, మీ స్కూల్ బోనఫైడ్లో పేరు ఎలా ఉందో సేమ్ అలా అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. పిహెచ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డా అయితే ఎస్ పెట్టండి, కాకపోతే నో పెట్టండి. కేటగిరీ మీద ఎస్సీనా ఎస్టీనా బీసీనా, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు తెలంగాణకు చెందిన వాళ్ళ అని అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి. ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది మీకు, దానికి ఫీ ఎంత పే చేయాలో అది వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి దీనిపైన టిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. 125 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ. క్యూఆర్ యూపీఐ అయితే మీకు ఈజీ ప్రాసెస్ ఉంటుంది. క్యూఆర్ పైన క్లిక్ చేయండి, మీకు క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది, దాన్ని స్కాన్ చేసి పే చేసేయండి. లేదు యూపీఐ ఐడి త్రూ అయితే కూడా చేసుకోవచ్చు. మీరు యూపీఐ పైన క్లిక్ చేస్తే మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి, మీకు లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ త్రూ కూడా పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు, 9th 10th 7th 8th, ఆ క్లాస్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇది మనకి జనరల్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ రోజు పేమెంట్ చేసిండ్రో అది సేమ్ రిసిప్ట్ మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ నెంబర్, ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇది ప్రింట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ సేమ్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి మీకు ఇలా రావడం జరుగుతుంది. జనరల్ నెంబర్ మనం పైన చూసినాం కదా ఇంతకుముందు, జనరల్ నెంబర్ అని, ఆ జనరల్ నెంబర్ ఎంటర్ చేసి ఏ రోజు పేమెంట్ చేసిండ్రో ఆ పేమెంట్ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేసి దాని కింద సైన్ చేయండి. సైన్ చేసి దాన్ని నీట్గా స్కాన్ చేసి క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి టిక్ చేసుకొని క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన ఏమంటే మనకి అప్లికేషన్ ఇలా రావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ సర్ నేమ్ ఇవ్వండి, ఇంటి పేరు, ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్కూల్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అలా ఇవ్వండి. అండ్ ఇక్కడ జెండర్ ఆల్రెడీ ఇచ్చేసినాం కదా. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. 3 బాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది, అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నేటివ్ డిస్టిక్, ప్రజెంట్ మీ డిస్టిక్ ఏది, మండల్ ఏది అని అయితే అడగడం జరుగుతుంది, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, కంపల్సరీ అయితే కాదు, ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్ క్యాస్ట్, బీసీ, మీది ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఎస్సీనా ఎస్టీనా బీసీనా, అందులో ఏ కేటగిరీ అయితే కేటగిరీ సెలెక్ట్ చేసుకుని అందులో మీకు సబ్ క్యాస్ట్ ఏంటో అది కూడా ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు, అవి ఇక్కడైతే ఒకటైనా ఎంటర్ చేయండి, 2 ఉంటే 2 ఎంటర్ చేయండి పుట్టుమచ్చలు. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఇవైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టడీ పర్టికులర్స్, ఇందులో వచ్చేసి మనం 9th క్లాస్ అప్లై చేస్తున్నాం అనుకున్నాం, సపోజ్ 7th 8th డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 years ఇది, అదైతే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పర్టికులర్ 7th క్లాస్ ఏ ఇయర్లో చేసిండ్రు మీరు అనేది ఆ ఇయర్ మెన్షన్ చేసుకోవాలి. ఏ మీడియంలో చేసిండ్రు, ఏ డిస్టిక్, ఏ మండల్, ఆ స్కూల్ ఉన్న నేమ్ ఆఫ్ ద స్కూల్ స్టడీడ్, మీ స్కూల్ ఎక్కడ స్టడీ చేసిండ్రు అది, ఆ డీటెయిల్స్, ఆ డిస్టిక్, మండలు,
అండ్ గవర్నమెంటా, ప్రైవేటా, గవర్నమెంట్ రికగ్నైజ్డా, గవర్నమెంట్ ఎయిడెడా, నార్మల్ గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ 8th క్లాస్ కూడా సేమ్ 8th క్లాస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ డీటెయిల్స్ సేమ్ ఫిల్అప్ చేసుకోండి. మీరు 9th అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు 7th 8th అయితే అప్లై అడుగుతుంది. మీరు ఒకవేళ 7th అప్లై చేస్తే 5th 6th అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్టిక్, స్కూల్ అప్లయింగ్ ఫర్ డిస్టిక్. మీరు స్కూల్ ఎక్కడ అప్లై చేస్తుండ్రు, డిస్టిక్ ఆ మండలం మీకు స్కూల్ ఎక్కడ కావాలి ఆ స్కూల్ మీకు లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు స్కూల్ ఇప్పుడు అప్లై చేస్తుండ్రు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్కూల్ ఎక్కడ కావాలి, ఒకవేళ వచ్చిందనుకో మీకు సీట్ వచ్చిందనుకో స్కూల్ ఏ స్కూల్ కావాలని అడుగుతుంది. ఇక్కడ ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి, ఆ స్కూల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ మండల్ ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీనిపైన టిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ క్లారిటీగా పాయింట్ టు పాయింట్ అయితే చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని, ఎడిట్ ఆప్షన్ అయితే అస్సలకి ఉండదు. ఫస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ప్రివ్యూలోనే అన్ని చూసుకోండి, మీ బోనోఫైడ్లో ఎలా ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. అన్ని కరెక్ట్ ఉన్నాయనుకుంటే మొత్తం డీటెయిల్స్ చూసుకొని కరెక్ట్ ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేయండి. లేదా ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి మనం ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే రావడం జరుగుతుంది స్కూల్ అప్లయింగ్ ఫర్. మీరు ఎగ్జాంపుల్ రంగారెడ్డి మండల్ మహేశ్వరం, స్కూల్ కూడా మహేశ్వరంలో ఉంది, అట్లా సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ ఐడి అని ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అప్లికేషన్ దీనిపైన క్లిక్ చేసి మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిన అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ మీరు సేవ్ చేసి పెట్టుకొని ప్రింట్ కూడా ఒకటి తీసి పెట్టుకోండి. ఇక్కడ రావడం జరిగింది చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఇదైతే ఇంతవరకు అయితే అయిపోయింది. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్, ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం అయితే ఉండడం జరుగుతుంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇందులో చూసుకుంటే మనకి నో ఫీ అయితే ఏముండదు, మొత్తం అయితే ఫ్రీ. అండ్ మొత్తం అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. పక్కా బిల్డింగ్స్ అండ్ ల్యాబ్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. 6th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు అయితే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. అండ్ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తుండ్రు. సప్లై ఫ్రీ యూనిఫామ్స్ కూడా వీళ్ళైతే సప్లై చేయడం జరుగుతుంది 10th క్లాస్ వరకు. ఇందులో వచ్చేసి మనకి హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 100 స్టూడెంట్స్కి వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్, స్కూల్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ ప్రొవైడెడ్. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే దానికి ఫ్రీ కోచింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుండ్రు. ఇందులో వచ్చేసి సీట్లు వచ్చేసి 100 సీట్స్ అయితే ఉండడం జరిగింది. 2 సెక్షన్స్గా డివైడ్గా ఉంటుంది మీకు, ఏ సెక్షన్ బి సెక్షన్ అలా. నెక్స్ట్ చూసుకుంటే ఆ సీట్స్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే త్రూ అడ్మిషన్ టెస్ట్, మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. దాని త్రూ అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ మనకి 8th జనవరి 2024 అయితే రావడం జరిగింది. సబ్మిట్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2024 అయితే లాస్ట్ డేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఎంత తొందర అయితే అంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. సైట్లు అయితే ఓపెన్ కాకపోవచ్చు, సర్వర్ ఇష్యూ ఉంటాయి. గవర్నమెంట్ సైట్ కదా ఇది, సర్వర్ ఇష్యూ కూడా ఉండొచ్చు, చాలామంది అప్లై చేస్తుంటారు కదా, అందుకని మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా అప్లై చేయండి. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 6th క్లాస్ వాళ్ళకైతే 1st ఏప్రిల్ అయితే రావడం జరుగుతుంది. 7th to 10th వాళ్ళకైతే 1st ఏప్రిల్, సేమ్ ఇద్దరికి 1st ఏప్రిల్నే మీకు హాల్ టికెట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 7th ఏప్రిల్ 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైమింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, 6th వచ్చేసి 10 AM to 12, 7th to 10th వచ్చేసి 2 PM to 4 PM. అండ్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్టివ్ మండల్. మీరు స్కూల్స్ ఎక్కడ పెట్టుకున్నారు ఎగ్జామినేషన్ మీకు అయితే హాల్ టికెట్ వస్తుంది కదా, అందులో అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ ఎట్ కన్సర్న్ మోడల్ స్కూల్స్. ఇది వచ్చేసి మీకు సెలెక్షన్ లిస్ట్ అయితే 25 మే 2024 అయితే రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన పర్సన్స్ డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 27 మే 2024 to 31st మే వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని వాళ్ళకైతే అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 125 రూపీస్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వచ్చేసి 125, అదర్ స్టూడెంట్స్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనకి అడ్మిషన్ మీరు 6th క్లాస్కి అడ్మిషన్ తీసుకుంటున్నారు అనుకుంటే 5th క్లాస్ సిలబస్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ 7th తీసుకుంటున్నారు అంటే 6th, 8th అంటే 7th,
9th అంటే 8th, 10th అంటే 9th నుంచి సిలబస్ అయితే మీకు ఎగ్జామినేషన్ అందులో అయితే రావడం జరుగుతుంది. అండ్ 6th క్లాస్ సిలబస్ చూసుకుంటే మనకి తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్ మొత్తం 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి 25 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 7th to 10th చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ప్రతి దాంట్లో 25 క్వశ్చన్స్, మొత్తం 4 సబ్జెక్ట్స్ కదా, 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్. అండ్ 6th క్లాస్ ఏజ్ చూసుకుంటే 10 years షుడ్ హ్యావ్ కంప్లీటెడ్, 10 years అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. 7th క్లాస్ వచ్చేసి 11 years, 8th వచ్చేసి 12, 9th వచ్చేసి 13, 10th వచ్చేసి 14 years కంప్లీట్ చేసుకొని ఉండాలి 31st August 2024 కల్లా. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 2 hours అయితే ఉండడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్సైట్ అయితే ఇది, నేను ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పాను కదా, TSMS అని కొడితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్, ఇందులో రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 15% అండ్ 10% సీట్స్ ఇన్ ఈచ్ క్లాస్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్. SC ST క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. BC క్యాండిడేట్స్కి 29% ఆఫ్ ద సీట్స్, BC క్యాండిడేట్స్ కూడా మనకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్కి వచ్చేసి 3% అయితే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ వచ్చేసి లోకల్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్, తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. సబ్మిషన్ ఆఫ్ రాంగ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ టు క్యాన్సల్ ఆఫ్ అడ్మిషన్ వితౌట్ ఎనీ నోటీస్. ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు సబ్మిట్ చేసినతో ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు మీకు అడ్మిషన్ తీసుకుంటారు కదా, ఎగ్జామ్లో మొత్తం క్వాలిఫై అయిపోయి ఇంకా అడ్మిషన్ ఓకే అయిపోయింది అనుకున్నాం, అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్. అండ్ బిఫోర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అన్ని చెక్ చేసుకోండి అని చెప్తుండ్రు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. కీప్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీడ్లీ ఫర్ పేస్టింగ్ ఆన్ ది హాల్ టికెట్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి హాల్ టికెట్ పైన పేస్ట్ చేయనిక. నెక్స్ట్ వచ్చేసి మనకి డీటెయిల్స్ అయితే ఇంతే. సబ్మిట్ చేసేటప్పుడు అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.